నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖాలో పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎంత వినిపించింది అనేది పక్కన పెడితే అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ గారి పేరు ఆ రేంజ్లో ప్రతిసారి ఢంకా బజాయించి మోగడం మనం చూడడం జరిగింది. ప్రతి విషయంలో నేనున్నాను, ఇది నాది అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు వర్మ గారు ఎలివేట్ చేసుకున్న విధానము ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరం చూసిందే. ఈ నేపథ్యంలో మా సపోర్టు, ఇంకా చెప్పాలంటే మా దయ వల్లే ఆయన గెలిచారు అన్న స్టేట్మెంట్స్ని కూడా ఆయన బాహాటంగానే ఇవ్వడం జరిగింది, మనం చూసాము. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పోస్ట్ని తీసేశారు. కొత్త ఇన్ఛార్జ్ కోసం వెతుకులాటలు స్టార్ట్ అయ్యాయి అన్న న్యూస్ అఫీషియల్గా బయటికి రావడం జరిగింది. ఏంటి దిద్దుబాటు చర్యలు, దేనికోసము, మరి వర్మ విషయంలో అధిష్టానం ఎందుకు స్టాండ్ తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటంటే శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తర్వాత కొంచెం డిప్యూటీ సీఎం గారు కావాలనే కొంత తగ్గారు, అటువైపు వెళ్లకుండా ఆయన చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే మేము రాము అన్న నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు చూస్తున్నాము. వర్మను తప్పించడం వెనుక ఏంటి అసలు వ్యూహం? కొననాళ్ళకి మంది వేస్తే కొననాళ్ళకి ఊడిపోద్ది. ఓకే, అదేదో వాస్తవం. వర్మ అంటే ఎవరికి ఆపాదిస్తారు ఇది? కొన్నాళ్ళక అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రెండిట్లో టీడీపీకి ఆపాదిస్తారా, వర్మకు ఒక్కరికి ఆపాదిస్తారా? దేనికి ఇది? జనసేనకి ఆపాదిస్తా. ఓకే, సింపుల్ చెప్తానమ్మా. ఉన్న ఊరు కన్నతల్లి, లేనోడు ఎవడంటే కన్నతల్లి ఉంది. ఉన్న ఊరుని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి కొణిదెలకి ఉంది. ఇంకా ఆడికి వస్తే కాస్త ఆయన చిరంజీవి గారి నయం, ఆయన ఊర్లో నిలబడ్డాడు, ఓడిపోయారు. ఈయనకి అది ఊరి పేరు చెప్పుకుంటారు. ఎక్కడ వెళ్తే అక్కడ నేను ఎక్కడే పుట్టాను, మా నాన్న ఎక్కడే చదివారు, ఏవో అన్నీ ఆ హరికథలు, ఆ చెత్త చెదారాన్ని ప్రజలకు అలవాటు చేసేసాడు ఆయన. దాంతో ఎర్రెత్తిపోయి ఉన్నారు అందరూ. ఇది ఒక దరిద్రం అయితే, ఇప్పుడు పోయి కొరివితో కలగొక్కున్నట్టు వర్మతో కలుపుకున్నాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో నీకు నువ్వేం వామనవతారం కాదు, శివ చక్రవర్తిని భూమిలో తొక్కేసేదాకా అంది. ఫస్ట్ ఇంక అంత సామర్థ్యం లేనివాడు పవన్ కళ్యాణ్. గతంలో నాకు గాజువాక మా చంద్రపూడి గారు బాగా తెలుసు నాకు, ఆయన వ్యక్తిగతంగా ప్రజారాజ్యం పార్టీ నుంచి నాకు. ఆయన ఎబిలిటీ ఏంటంటే స్థానికంగా ఆయనకి మంచి పట్టుంది. ఆయన అక్కడికి వెళ్ళికేసాడు. నాకు 1,00,000 సభ్యత్వాలు నేనే తోపు తురుము అనుకుని వెళ్ళిపోయి ఇంకా అయితే మొత్తం అంతా టర్న్అవుట్ అవుతుంది. దానికి వైవిధ్యభరితంగా తెలుగుదేశం చేసిన ద బిగ్గెస్ట్ హెల్ప్ ఫర్ పవన్ కళ్యాణ్ ఏంటంటే సైన్యాధ్యక్షుడిగా ఆయన నడిపించాడు. అర్థమవుతుందా? సైన్యాధ్యక్షుడిగా వర్మ నడిపించిన దానికి గెలుపు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అందుకున్నారు. అందుకున్న తర్వాత నీకు నేను ఛత్రపతిని కాబట్టి, నేనే శివాజీని కాబట్టి నేనే కత్తెట్టి నరికించానంటే, ఓకే, టీం వర్క్కి ఎప్పుడైతే నీకు ఐడెంటిటీ ఉండకుండా చేసుకుంటావో, పైపచ్చి వర్మలో ఉన్న ఒక బోలాతనం ఏంటంటే ఆయన తన కోసం చావట్లేదు. ఆయన గొప్పగా భావించే చంద్రబాబు నాయుడు గారి కోసం చస్తున్నాడు ఆయన. ఈ రీసెంట్ పాస్ట్ ఇష్యూస్ ఏదైనా చూడు, ఆ ఫ్లెక్సీల గొడవలు అన్నింటిలో చంద్రబాబు నాయుడు గారిని కనిపించలేదు అనేసి ఆయన్ని వాళ్ళు తగ్గిస్తున్నారన్న దాన్ని ఇతను తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ సీఎం ఆయన, డిప్యూటీ సీఎం ఆయన హైలైట్ అవ్వాలి, తర్వాత ఈయన కదా. సింపుల్ అమ్మా, బాహుబలి సినిమా చూసావు నువ్వు, రానాగారు డెసిషన్ తీసేసుకుంటున్నాడు అండ్ ప్రభాస్ వచ్చి ఆడ పీక నరికేస్తాడు. ఆ సీనే చెప్తాను నీకు. కానీ అక్కడ రియాక్ట్ అయింది శివగామిని. రాజుగారు రానాగాడు ఏదైనా చేసేస్తే కుదిరిపోతే అది వేరు, కానీ శివగామిని మాట తప్ప ఇంకెవరి మాట ఏమన్నా ప్రభాస్. అవును, ఆ కాన్సెప్ట్ నువ్వు ట్రై చేయగలిగితే ఇక్కడ శివగామిని చంద్రబాబు నాయుడు, ఓకే, ఇక్కడ ప్రభాస్ ఎవడు వర్మ గారు, రానావుడు పుతిలి పవన్ కళ్యాణ్. పుతిలికి అంత ఓవర్ యాక్షన్ దేనికి అన్న దగ్గర శివగామిని తెలిసి కూడా అదే తప్పు చేస్తే ఏ విషయంలో తెలీదు శివగామినికి? ద ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ప్రభాస్ తెలుసు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ వర్మ తెలుసు. ఎలాంటిది? స్వయం ప్రతిపత్తితో గెలిచే సామర్థ్యం ఉన్నాడు. 2019లో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచాడు కదా ఆయన. మరి అలాంటి వాడితో శివగామిని అనవసరంగా పెట్టుకుంటే లాస్ట్కి ఏమైంది? ఆవిడకి ఒక్కొక్కసారి వచ్చింది, చచ్చినట్టు ఆ కుర్రాన్ని మోసుకొని వెళ్ళి చచ్చిందా లేదా? అవును, అలాంటి సావు ఎందుకు తెచ్చుకుంటాడు చంద్రబాబు నాయుడు? ఓకే, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ క్షత్రియ సామాజిక వర్గానికి టెంపర్ మీద కొట్టకూడదు. మన రఘురామకృష్ణరాజు కూడా అదే కదా, ఆయన టెంపర్ని నిద్ర లేపితే ఏం చేశాడు? బై హుక్ ఆర్ క్రూక్ గెలిచి ఒక పదవిలో కూర్చొని చూపించాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే తిరిగి అధ్యక్ష అనాలి ఖచ్చితంగా. అది గమనించవలేదా? అవును. కానీ ఇక్కడ సెన్సిటివిటీ స్ట్రైవ్ అయిందా?
ఆయన రావట్లేదు, ఆయన అహంకారం పోతున్నాడు, అది వేరే సంగతి, అవన్నీ పక్కతి. బట్ పొజిషన్లో కూర్చొని చూపిస్తున్నారు లేదా? మమ్మల్ని అంటే మా సత్తా ఇది అని చూపించుకునే పరిస్థితి. అదేంటమ్మా చరిత్ర, క్షత్రియ సామాజిక వర్గం చరిత్ర ఎక్కడైనా ఇట్స్ అ ప్రూవెన్ లెటర్. రాజులని అంటారు సార్, అంతే గుణంలో కానీ వాళ్ళ తీరులో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు దేనికి తగ్గరు. ఇప్పుడు నీకు కృష్ణంరాజు గారు లేకపోయినా ఎందుకు, ప్రభాస్ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, తాత ముత్తాతల నుంచి వస్తున్న లెగసీని స్టిల్ ఇప్పటికీ ఒక భోజనానికి వెళ్తున్నాం అంటే 100 రకాలు. వాళ్ళ పెద్దనాన్న చనిపోయినప్పుడు ఆయన పెట్టిన విందు గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకున్న రాజసం వాళ్ళది. రాజసం రాజరికంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఉంది. అవును, మా అశోక్ గజపతిరాజు గారు వందతాను వాళ్ళు గవర్నర్గా గోవాలో మనం వెళ్ళినప్పుడు చూశాను ఆయన సంగతి. మాడితే ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అని చాలా మంది నాకు చెప్పారు. అలాగే నీకు దెర్ ఆర్ స్టాంజెస్. ఇప్పుడు ఇదే విషయం రఘురామకృష్ణరాజు గారి లాగే వర్మ గారి విషయంలో తన కోసం తాను బాధపడట్లేదు. అవును, అండర్లైన్ పాయింట్. ఇది ఎప్పుడైతే ఆపాదించబడుతుందో అక్కడి నుంచి వచ్చే రిపర్కేషన్స్ కాన్సిక్వెన్సెస్ చాలా అట్రిబ్యూట్ అవుతాయి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత విషయం అంటే ముందు పార్టీకి ఎవరికైనా సరే కన్న తల్లి లాంటి దానికి డ్యామేజ్ జరుగుతుంది అన్న దగ్గర ప్రక్షాళన చాలా అవసరం. ఇప్పుడు క్యాడర్ ఉంటుంది, క్యాడర్కి ఎవడైనా టాల్ పర్సనాలిటీ ఎవరు? వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అంటే జనసేన వాళ్ళకి, అలాగే తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు. అవును, ఆ టాల్ పర్సనాలిటీకి ఎక్కడైనా మచ్చ వచ్చినప్పుడు ఎంటైర్ క్యాడర్ ఆ టెరిటరీలో ఇదేంటి వర్మ గారు ఆయన కోసం కాదు కదా టికెట్ నేను ఇచ్చాను, త్యాగం చేశాను, నాకేమీ ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఏ రోజు మాట్లాడలేదు కదా. బాబు గారు ఫ్లెక్సీ పెట్టినందుకే కదా ఆయన మనోవేదన పడుతుంటే ఆయనకి అవమానమా అన్నది ఆ రేడియస్లో ఉన్న తెలుగుదేశం శ్రేణులకు వర్తిస్తుందో వర్తిస్తుంది. దాని ఇంపాక్ట్ నెక్స్ట్ వీక్ కనిపించేస్తుంది. పార్టీ వీక్ అయిపోతుంది. ఉన్న వాళ్ళంతా ఇంత కష్టపడితే అంత వర్మ గారికే గౌరవం లేనప్పుడు మనం ఎంత వాళ్ళకి అన్న నెగిటివిటీ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో, ఇవాళ నువ్వు చేసిన పని రైటా రాంగా అన్నది ఇంట్రాస్పెక్షన్ అక్కర్లే. నా కోసం నువ్వు ఎందుకయ్యా నెక్స్ట్ పెడితే ఏంటి, పెట్టకపోతే నేను ముఖ్యమంత్రి కాకుండా పోతానని ఈయన ప్యాసిఫై చేయడం ఎంతసేపు? పిలిచి మాట్లాడవచ్చు మీరు అన్నట్టు. మాట్లాడి తిట్టేసి పంపిస్తావా? నీ పవన్ కళ్యాణ్ని ప్యాసిఫై చేయడం అన్నది టాస్కా, హెర్క్లైన్ టాస్కా? లేకపోతే ఆయన ఇవాళ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పెటాపురం వెళ్ళినప్పుడు ఈయనే ధీరాది ధీరుడు, సూర్యుడు, క్షత్రియ వంశుడు అని ఈయన్ని పొగడాలా, లేకపోతే వర్మగారు క్షత్రియుడు అయినందుకు ఆయన పొగడాలా? గోరుతో పోయిదే కదా. అంతే కదా. మాకు హెచ్చరికలు జారీ చేశారు, వీళ్ళు ఫ్లెక్సీల గురించి వాటి గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరవు అని హెచ్చరికలు ఎవరికి ఇచ్చారు? అందరి ముందు వర్మకు కదా. ఆయనకి ఎలా చెప్పాలి? పక్కన పిలిచి నా గురించి ఎందుకు తాపత్రయపడుతున్నావు, నేను ముఖ్యమంత్రినే కదా, ఎవడని కాదనగలడా? ఆయన ఏమో డిప్యూటీ సీఎం కానీ ముఖ్యమంత్రి కాదు కదా. నా ఫ్లెక్సీ పెడితే ఏంటి, పెట్టకపోతే పెట్టకపోవడం నేను ముఖ్యమంత్రి కాకుండా పోతానా? వర్మ ఇబ్బంది పడకయ్యా, ఆల్రెడీ ఇబ్బంది పడి ఉన్నావు, నీకు అసలు సీటే రాకుండా అయింది, ఏదో నేను ఎలా అకామిడేట్ చేద్దామని కింద మీద పడుతున్నాను, 2 రోజులు ఆగు, నువ్వు స్ట్రాంగ్ లాయలిస్ట్ టీడీపీ పార్టీ, నాకు చాలా విధేయుడివి అని ప్యాసిఫై చేయడం అనేసి తీసేయడం. హెచ్చుకుపోతే పెచ్చులు పోతాయి, హెచ్చుకుపోతే పెచ్చులు పోతాయి, ముఖ్యంగా క్షత్రియుడితో. ఇది ప్రూవెన్ ట్రాక్. రఘురామకృష్ణరాజు అదే జరిగింది, వర్మతో అదే జరగబోతుంది. నో కాంప్రమైజ్ దాంట్లో. నేనైతే అదే కోణంలో ఆలోచిస్తున్నాను. ఇన్ఛార్జ్ నుంచి తీసేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పమ్మా, తప్పు. ఎందుకంటే క్యాడర్ అక్కడ తెలుగుదేశం పరంగా అక్కడ రిటైన్ అవ్వాలి. ఫర్గెట్ అబౌట్ ఈ పొత్తు శాశ్వతం లేకపోతే ఉండిపోతాం. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ళని చంద్రబాబు గారు ఏం చెప్పట్లే కదా. అది నేనే ముఖ్యమంత్రి 15 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ నాకెందే ఉంటాడు, పెటాపురం లాంటి త్యాగాలు తప్పవు మా పార్టీకి అని చెప్పమని డెలిబరేషన్. ఇప్పటివరకు ఆ స్టేట్మెంట్ మరి ఏమన్నప్పుడు వీళ్ళకి గతిలోకి ఇచ్చుకుంటారు దిక్కుమా స్టేట్మెంట్. 15 ఏళ్ళు నీకెందనే జాపనా అని. వీళ్ళకేమి వర్మలాంటాడు తగ్గాల అవసరంలా. ఐఎమ్ ఇండిపెండెంట్లీ క్యాపబుల్ ఆఫ్ ఫ్రేజ్, అది తన నియోజకవర్గం కదా. క్యాపబుల్ ఆఫ్ అన్నది ఫ్రేజ్ ఇంగ్లీష్లో. ఫ్రేజెస్ వేరియస్ట్గా వాడతారు. ఫ్రేజ్ కింద ఉన్న వర్మ గారు తగ్గుతారా? తగ్గరు కదా. మరి ఇక్కడ ఒకటే ఒక విషయం, సెన్సిటివిటీ స్ట్రైవ్ అవుతున్నప్పుడు పెద్దరికం చాలా ఇంపార్టెంట్. జస్ట్ శివగామిని చేసిన తప్పే చేస్తే నేను ఎత్తికే వచ్చింది, అంతే కదా. ఇప్పుడు క్యాడర్ అక్కడ బలంగా ఉన్న నీ క్యాడర్ వీక్ అయిపోతుంది. వర్మ గారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకపోవచ్చు, ఎందుకంటే అంత మనోవేదనకు గురైన. దేనికి ఎక్స్పెక్ట్ చేయాలి? ఎవరికొడికే వెళ్ళి దేవుళ్ళు ఆడవలసిన అవసరం ఏంటి ఆయనకి? ఆయన తలుచుకుంటే నేను ఇండిపెండెంట్గా నా నియోజకవర్గాన్ని నేను పునరేకీకరించుకోగలను. ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, దానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారో కారణం తెలీదు. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. మీరు ఇచ్చిన మాటే కదా ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నది. స్పీకర్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అది అన్ని నాగబాబు కన్నా ప్రయారిటైజేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కంపల్సరీ కదా. అది ఫండమెంటల్ మిస్టేక్. ఈవెన్ అంటే క్యాడర్లో కూడా బాధ ఎక్కువ అయిపోయింది. ఇదేంటి సార్ మీరు ఇంత నిలబడి సీట్ను కూడా కాదనుకున్నారు ఆయన చెప్పారనేసి.
ఆయనకన్నా ముందు మీకు కదా అకామిడేట్ చేయాల్సింది, ఆయన వాళ్ళ బ్రదర్ని ఆయన కదా ఓదార్చుకోవాల్సింది, తర్వాత చూద్దామని చెప్పాల్సింది అన్న అంటే డిస్కషన్ కూడా చాలా సందర్భాలు రెండు తప్పు జరిగాయమ్మా. నాగబాబు మినిస్టర్ అవ్వకపోతే పాసిఫై చేసిన పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ ఇవ్వనందుకు పాసిఫై చేయవలసిన చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరిది ఫండమెంటల్ మిస్టేకే. ఇప్పుడు మరి వర్మ స్టాండ్ ఎలా ఉంటుంది అనుకోవాలి? ఎక్కడైనా నిప్పు కణికే. అంటే పార్టీలో ఉంటారా? ఏ ఉన్నా నష్టం లేదు, తీసేశారు అనేసి అన్నప్పుడు ఆయన ఉంటాడో ఉండపోయినా నష్టం లేదు. పేటాపురం మాత్రం వదలడు. అది పేటాపురం ఆయన కేడర్ ఆయనకు ఉంది, అది ఒక కంచుకోట. బై ఎలక్షన్లో లేకుండా భయం పడకుండా జాగ్రత్తగా ఉండ మనం. వస్తాయంటారా? అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు. అంటే బై ఎలక్షన్స్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? ఆయన రాజీనామా చేసినప్పుడే కదా. ఉండవు, స్థానిక ఫ్రిక్షన్స్ ఎక్కువయ్యాయి అనుకో. ఓకే, ఇదైతే చారిత్రక తప్పిదం అంటారు వర్మ మీద. నేనైతే ఆ కోణంలోనే చూస్తాను. ఎందుకంటే దర్ ఆర్ సర్టన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్కి క్రెడిబిలిటీస్ ఉంటాయి, విశ్వసనీయతని నిరంతరం చాటుకుంటున్న వ్యక్తులు. అక్కడ ఆత్మాభిమానం మీద దెబ్బ పడినప్పుడు వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి. ఓకే, జస్ట్ లైక్ కేసీఆర్ నిర్ణయం తెలుగుదేశానికి పెనుముప్పైంది. అలాంటివి కొన్ని టెరిటరీస్లో చేయకూడదు. ఓకే, బికాజ్ వాళ్ళు కంచుకోవట్లేదు. వేరే ఎమ్మెల్సీ ఆఫర్ చేసినా ఇప్పుడు ఆయన తీసుకోడు. ఇంకా ఆయన అవన్నీ అయిపోతే అనవసరం డిస్కషన్స్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అది ఉంది కాబట్టి సరే ఇన్ఛార్జ్ లేకపోతే ఏంటయ్యా నీ ఎమ్మెల్సీ నీకు అలానే ఉంది అనేసి అని అన్నారు అనుకోండి, యాక్సెప్ట్ చేస్తారా వర్మ? అదే ఇప్పుడు వర్మ పోరాటం తన నియోజకవర్గం మీద, వర్మ పోరాటం పదవి కోసం ఆరాటం కదా, అయితే వదలండి. అని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గతంలో కూడా ఈ 2-3 స్టేట్మెంట్లు ఇచ్చాక ఆయనకి ఎక్కడో 1 ఎకరం పొలము ఏదో కట్టుకుంటానంటే ఇచ్చారు, అందుకే కొన్ని రోజులు గమ్మునున్నారు. అది ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు ఆ తృప్తి దాహం తీరలేదు కాబట్టి మళ్ళీ ఇలాంటివన్నీ ఈ తెర మీద తీసుకొస్తున్నాడు అంటే కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. దాని గురించి ఎకరం పొలం కాంప్రమైజ్ అయిపోతే ఇంకా అంటే ఏదో హార్డ్ ప్లేస్ లో మంచి స్పేస్ అని చాలా రకాల కథనాలు వచ్చాయి. ఎంతో పేటాపురంలో 1000 కోట్ల టర్నోవర్ ఉండిపోద్ది అక్కడ, అంతేనా? ఇది రియల్లీ అన్నెసరీ స్టోరీస్. వాళ్ళ సర్వైవల్ కోసం ఆ నిమిషానికి ఉపశమనం పొందడానికి ఇచ్చే పెట్టకథలు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ అంటే ప్రెషర్ ఎక్కడి నుంచి వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారికి? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఎందుకంటే ఇక్కడ పాసిఫై చేయకపోతే ప్రతిదానికి ఆయన తగ్గి చూపిస్తున్నాడు ఇప్పటిదాకా. ఎందుకంటే వాళ్ళ శ్రేణులకి గుండొత్తేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, రాష్ట్రం అంతా ఎక్కడ దొరికితే అక్కడ అన్నీ దిగమెంకుని ఆయన చేయి చంద్రబాబు నాయుడు సన్నిధానంలో శాత తీరుతున్నప్పుడు ఆ పాటి నీకోసం నేను చేయలేనని చెప్పి చేశారు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ గారు లాంటి తప్పిదం కింద నేను వివరణిస్తాను. ఏ రకంగా? ఇక్కడ కేసీఆర్ కూడా అదే జరిగింది. మంత్రి ఆఖరికి ఇంకో పదవి అది కాదని చెప్పి స్పీకర్ అని, ఓన్లీ డిప్యూటీ స్పీకర్ అని. ఓకే ఓకే, అంటే బిఫోర్ బైఫర్కేషన్ ముందు గురించి చెప్తున్నారా? తెలుగుదేశం ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నా. అదే అంటున్నా, నాకు అంటే సింక్ అవ్వలేదు. ఎందుకు కేసీఆర్ గారు ఇందులోకి ఎందుకు వచ్చారా అనేది నాకు డౌట్ వచ్చింది. అంటే బిఫోర్ బైఫర్కేషన్ అంటే ఆయన బయటకు వచ్చి చెప్తున్నాను, అది అండర్లైన్ చేయాలి, అందుకోసమే డౌట్ వచ్చి క్లియర్. 2001 ద స్ట్రాంగ్ లాయలిస్ట్ టు ద తెలుగుదేశం పార్టీస్ కేసీఆర్ గారు, జన్మభూమి రూపకర్త అయిన. అవును, విన్నాను ఇది. కార్యకర్తలకి తెలుగుదేశం పట్టుగొమ్మ అని కార్యకర్తలు ఔన్నత్యం చెప్పిన గొప్ప వ్యక్తి కేసీఆర్. అలాంటి వదులుకున్న తర్వాత పరిణామం తెలంగాణలో రబ్బర్ పెట్టి తుడిపేశారు. అసలు మొన్న కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు ఏపీకి సంబంధించి ఆలోచించారు, కానీ తెలంగాణకు సంబంధించి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట. దానికి సంబంధించి వాళ్ళు చాలా ఆవేదనకు గురయ్యారంట. మాకు ఇక్కడ కమిటీలు వేయండి, మా పాడట్లేమో మేము పడతాము, ఇక్కడ ఎందుకు మీరు నాశనం చేస్తున్నారు అనేసి. రెస్పాన్స్ కూడా అక్కడ నుంచి అసలు వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట వాళ్ళకి. ఇక్కడ ఈ పపెట్ షోలో బీజేపీ ఏం చెప్తే అదే చేయాలి అంతే. ఇక్కడ సొంత పెత్తనాలు ఎలగబెట్టడానికి డిస్కషన్స్ లేవు. ఓకే, ఇక్కడ ప్యారలల్గా కేసీఆర్ గారికి ప్యారలల్గా బీజేపీ ఎదగాలి. ఎదగాలన్నప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం ఏమాత్రం ఎదుగుదలకు నోడ్చుకున్నా అట్లీస్ట్ క్యాడర్ చాలా స్ట్రెంథన్గా ఉంటుంది తెలుగుదేశానికి. తెలుసు ఇక్కడ తెలంగాణలో అవును, అసలు పునాదులే తెలంగాణకి చాలా గట్టి. ఆంధ్రాలో అందరూ తుత్తునాగం బ్యాచ్ అంటాం మేము. ఆడ అవ్వడం వలన తెలుగుదేశానికి అనాపైసా ఉపయోగం ఉండదు, పదవులు అలంకరించుకోవడానికి అనుభవించడానికి తప్ప. తెలుగుదేశం టర్మ్ చెప్తున్నాను, రామారావు గారు తర్వాత చంద్రబాబు గారి ఆయనలో తెలంగాణ నుంచే నిజమైన సైనిక గణంతో తెలుగుదేశం సక్సెస్. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎక్కువ రియాక్ట్ అయింది కూడా ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ రియాక్షన్ వచ్చింది. అవన్నీ తర్వాత హరికథలు. నేను ఇన్ ప్రిన్సిపల్ అబౌట్ తెలుగుదేశం స్ట్రెంత్ చెప్తున్నా. ఓకే, ఎప్పుడైతే తెలంగాణ తృణప్రాయంగా వదులుకున్నాడో క్యాడర్ షాటర్ అయిపోయింది. అక్కడ పనికార పథకం బ్యాచే. మరి ఇప్పుడు వర్మ అంటే టీడీపీ ఇన్ఛార్జ్ తీసిన తర్వాత ఇక్కడ నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? చాలామంది ఉంటారు.
అందుకే అడుగుతుంది, ఎవరు అలర్ట్ అవ్వాలి? ఇంకేం అలర్ట్లేదు అక్కడ. ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉన్నాయి మిగిలిన నియోజకవర్గాలు. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు గారి ఆలోచన ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఒక్కడిని కాపాడుకుంటే నా పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. ఓకే, దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ అనదర్ 22 మంది ఎమ్మెల్యేల మీద, జనసేన క్యాడర్ మీద వాళ్ళకి ఏమీ కన్సిడరేషన్స్ లేవు. కానీ ఇప్పుడు వాళ్ళందరి మీద అటాక్లోనే ఉన్నారు. ఈ మెసేజ్ వల్ల జనసేనకు బలం, అంటే మాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందన్న వాళ్ళకు పాజిటివ్ సైన్ అయితే వెళ్ళింది కదా సార్. మిగతా ఇప్పుడున్న 21 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఎదగాలనుకుంటున్న లీడర్స్ కావచ్చు, ఇది మా జనసేన బలము అనేసి ఉండదా? ఎంతసేపు చంద్రబాబు గారు మా పవన్ కళ్యాణ్ పాసిఫై చేస్తారు, మమ్మల్ని గాలికి వదిలేశారు, పవన్ కళ్యాణ్ కూడా మమ్మల్ని గాలికి వదిలేశాడు మెసేజ్ ఆల్రెడీ పర్కులేట్ ఉంది. అది ఓకే ఉంది. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ తోటి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఓకే, మావాడికి కష్టం వస్తేనే చూస్తాడు చంద్రబాబు నాయుడు, మాకెవడికి వచ్చినా మా సాగుకి కాపాడే నాదుడు లేడు. ఓకే, మావాడు కాపాడు, ఆయన కాపాడు. ఇది డిఫరెంట్ మెసేజ్, నెగిటివ్ మెసేజ్. ఓకే, కాబట్టి ఎలా చూసుకున్నా కొంత నష్టమే దేనికైనా. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఏదన్నా సరే మా నేత ఏంటిది స్ట్రెంగ్త్ ఇది అని చెప్పుకోవడానికి లేదు, ఓన్లీ ఆయన నియోజకవర్గానికి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా ఆయన్ని గాలికి వదిలేశారు అనేది. వర్మ గారి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఆయనకే అలా జరిగిందని అంటే మనం జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అనేసి వీళ్ళకు, అంటే ఇప్పుడు గిల్లలేరు అలా అని అరవలేరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు జనసేన నియోజకవర్గాలు మినిమం 5-6. ఇప్పుడు సామంతరాజులే కదా ఇల్లు. అవును, మహారాజుని ప్లీజ్ చేయాలంటే సామంతరాజులకు 5గురికి పడింది అనుకో పిడి. జనసేన నుంచి ఇన్ఛార్జీలు అందరికీ బల్లు బల్లు బల్ బల్ బలారే బెల్లబెత్తర బెల్లబెక్షం అన్న సినిమా చూపించారు అనుకో, వర్మకే దిక్కులేదు, మీకు కూడా ఎలాగే అవుతుంది తెలుగుదేశంతో పెట్టుకుంటే అని. లేనిపోయింది తలకాయ నొప్పే కదా. నేను అందుకే అడిగింది, ఇది ఎటు చీలిక వస్తుంది అనేది, ఎవరు ఎగరడానికి ఎవరు తగ్గడానికి అనేసి అని అందుకే అడిగింది నేను. ఎవరు ఎగిరినా తగ్గినా ఇంకో 3 ఏళ్ళ పాటు వాళ్ళని ఎవరు ఏడు చేయలేరు, అదే వాళ్ళ ధైర్యం అంతే. కాకపోతే వర్మ గారికి అయితే ఒక ఇంత నష్టం, ఇంత ఆయన నష్టపోయాడు, ఆల్రెడీ నష్టపోయాడు. అంటే నష్టపోయినా కొంత గౌరవం గుర్తింపు ఉందని నిన్నటి వరకు అనుకున్నది, ఇప్పుడు తీసేసినప్పుడు అది కూడా లేదు అంటే బాధ కదా. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనకి. తనకున్న క్యాడర్ని తన ప్రతి నిమిషం ఎలా పరిరక్షించుకోవాలో ఇండిపెండెంట్ క్యాపబిలిటీతో ఫైట్ చేస్తాడు. రాబోయే రోజుల్లో పిఠాపురం రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. అయితే జనసేన వాళ్ళకి మలయాళం సినిమా గ్యారంటీ. చూద్దాం. మీరు అన్నట్టుగా మరి క్షత్రియ ధర్మానికి సంబంధించి ఆ ఫైర్ పవర్ ఎలా ఉంటుందనేది చూడబోతున్నాం అయితే, అంతేనా? ఇప్పుడు ఫైర్ పవర్ కాదమ్మా, ఫస్ట్ త్యాగంతో ఉంటారు, ఓర్పుతో ఉంటారు, సహనం నశించిన తర్వాత ప్రక్షాళనే ఉంటుంది, అంతే. ఇంకా మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు సార్.